ఫైనల్గా విజయ్ దళపతి అయితే సీఎం అయ్యాడు కానీ బేసిక్గా ఆయన మీద క్రిమినల్ కేసు ఉండి, అంటే అడల్టరీ కేసు, అది క్రిమినల్ కేసు కదా మేడం. అలాంటప్పుడు ఆ కేసు ఉన్నప్పుడు ఆయన సీఎం ఎలా అయ్యాడు? ఫస్ట్ థింగ్ ఏంటంటే అడల్టరీ ఏదైతే ముందు ఉండేనో అది క్రిమినల్ కేసు ఉండే. ఏ హస్బెండ్ నేను అడల్టరీ చేస్తే క్రిమినల్ కేసు అయ్యేది, కోర్టులో క్రిమినల్ కేసుని ఎట్లా చూసారు అట్లా చూసేవాళ్ళు. కానీ అది తీసేశారు. ఇప్పుడు అడల్టరీ ఎట్టి పరిస్థితుల్లో క్రిమినల్ కేసు కాదు, ఎవరు కేసు పెట్టడానికి లేదు, ఓన్లీ ఒక గ్రౌండ్ అవుతుంది డివోర్స్ కి. సో ఆబ్వియస్లీ అక్కడ ఆయన మీద క్రిమినల్ కేసు లేదు కాబట్టి అడల్టరీ చేసినా కూడా క్రిమినల్ కేస్ అనేది ఫైల్ అవ్వలే. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, అంటే అది ఓపెన్ సీక్రెటా, నిజంగా అఫేర్ ఉందా లేదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. అసలు నిజం చెప్పాలని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు గెలుస్తాడని. ఎగ్జాక్ట్లీ నిజం చెప్పంటే నేను ఎక్స్పెక్ట్ చేయలే. కాకపోతే స్లోగా మెల్లిగా స్వీప్ అవుట్ చేసేసిండు మొత్తం. అంటే ఏ లెవెల్ మెజారిటీలో గెలిచిండంటే అన్ఎక్స్పెక్టెడ్ కంప్లీట్లీ. ఎందుకు గెలిచిండు అనేది నేను ఒక ఆర్టికల్ చదివాను, స్ట్రాటజీ ఎట్లా చేసిండు అని చెప్పేసి. మనము ఒకటి గమనించండి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అంటే సౌత్ ఇండియాకి నార్త్ ఇండియాకి కంపేర్ చేస్తే చాలా డిఫరెన్స్ ఉంటుంది ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి చెప్తున్నా. అండ్ తమిళనాడుకు మిగతా కంట్రీలంతా కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా తేడా ఉంటుంది. హీరోయిన్స్ కి గుళ్ళు కడతారు, ఖుష్బుకి, రజనీకాంత్ కి, సిమ్రన్ కి, వాళ్ళందరికీ కూడా గుడులు కట్టినారు. అంటే ఫిలిం ఇండస్ట్రీ ఇంపాక్ట్ ఏ రేంజ్ లో ఉంటుందో పబ్లిక్ లో మనం అక్కడనే చూసుకోవచ్చు. సో ఇతను ఏం చేసిండంటే 2 years కిందట పార్ట్ అనేది పెట్టిండు, వచ్చిండు, గెలిచిండేమో. కానీ హోమ్ వర్క్, బ్యాక్గ్రౌండ్ వర్క్ దాదాపు 5 years నుంచి చేసుకుంటూ వస్తున్నాడు. మీరు అది క్లియర్ గా గమనిస్తే కనిపిస్తుంది. అతని మూవీస్ అన్ని అబ్జర్వ్ చేయండి, ప్రీవియస్ ఒక లాస్ట్ 5 movies అయితే అబ్జర్వ్ చేయండి. ప్రతి ఒక్క మూవీలో హీ టాక్స్ అబౌట్ కరప్షన్, హీ టాక్స్ అబౌట్ ఎవ్రీ సోషల్ ఇష్యూ ఇన్ ద సొసైటీ. ప్రతి ఒక్క క్వశ్చన్ ఒకటి ఇష్యూ రేజ్ చేస్తాడు, దాన్ని హైలైట్ చేస్తాడు అండ్ ఇతను సాల్వ్ చేస్తాడు. జనాలకి ఒక ఇమేజ్ అనేది క్రియేట్ చేసిండు. అంటే ఎప్పుడైతే ఈ పాలిటిక్స్ లోకి వచ్చేసి ఇది చేసే లోపలనే ఆ ఇమేజ్ అనేది పబ్లిక్ లో కళ్ళకి చూపించేటట్టు క్రియేట్ చేసుకొని వచ్చిండు. అండ్ తమిళనాడు వాళ్ళు ఎంత ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, పబ్లిక్ ఫిలిం ఇండస్ట్రీకి గలీజ్ ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. సో ఆ ఇంపాక్ట్ అనేది గట్టిగా పెట్టుకున్నాడు. ఇది వచ్చిన తర్వాత ఇప్పుడు త్రిష అఫేర్, ఆల్ దాట్, డివోర్స్, ఇవన్నీ కూడా లిటిల్ బిట్ ఎక్కడ అనిపించిందంటే ఇది ఇంపాక్ట్ అవుతుంది. కానీ ఇది చూసాక హ్యావింగ్ అన్ అఫేర్ ఈజ్ ఆల్సో అ గ్రేట్ థింగ్ అండ్ నార్మలైజ్డ్ అని పబ్లిక్ చెప్తున్నారు. బికాస్ ఈ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, ఎక్కడ ఓపెన్ చేసినా కూడా విజయ్ సపోర్ట్ చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. నోబడీ ఈజ్ అగేన్స్ట్ హీస్ అఫేర్ అండ్ ఆల్. ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ దట్ హీస్ హ్యావింగ్ అఫేర్ విత్ త్రిష. ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ. అంటే 10% జనాలు ఓకే ఉంటుంది, అదంతా ఉంటుంది. బట్ 90% హ్యాపీ ఇతనికి అఫేర్ ఉంది అండ్ తమిళనాడు నాదే, త్రిష నాదే, ఆల్ దట్ స్టేట్మెంట్స్ మనం చూస్తూ ఉన్నాం. అంటే ఎంత నార్మలైజ్ అయిపోయింది. ఎండ్ ఆఫ్ ద డే మనం చూసుకోవాల్సింది ఏంటంటే పర్సనల్ థింగ్ ని నోబడీ సీయింగ్ అండ్ పాలిటిక్స్. అలా చూస్తే పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు అయినాయి. సో ఈ పర్సనల్ ఆస్పెక్ట్ ని పబ్లిక్ చూడట్లేదు. హౌ ఈజ్ ఈ హెల్ప్ఫుల్ టు ద సొసైటీ, సొసైటీకి ఏం చేయబోతున్నాడు, సోషల్ గా ఎట్లున్నాడు అనేది పబ్లిక్ చూస్తున్నారు. అంటే పబ్లిక్ గుడ్ కి కోసం ఏమైనా చేయగలుగుతాడా లేదా అనేది చూస్తున్నారు కానీ ప్రైవేట్ థింగ్ ఏది కూడా చూడట్లేదు. సో మనం ఇలా చూస్తే మెనీ క్వశ్చన్స్. ఇప్పుడు కమల్ హాసన్ ఫెయిల్డ్, అట్టర్లీ ఫ్లాప్, ఫెయిల్డ్. రజనీకాంత్ గారు అయితే ఈజ్ నాట్ గోన్ కమ్ ఇన్ టు సినిమా. అంటే పాలిటిక్స్ లో కూడా ఆయన బాడీ సహకరించక, ఏజ్, ఇవన్నీ మీకు గమనిస్తే ఒక 4-5 years బ్యాక్ వెన్ స్పెక్యులేటర్స్ అందరూ వచ్చేసి మీరు పాలిటిక్స్ లోకి వస్తారా అంటే హీ గేవ్ ఎ స్ట్రైట్ ఆన్సర్, నేను రాను పాలిటిక్స్ లోకి అని చెప్పేసి. ఒక టైంలో ఉండే నేను రావచ్చు రాకపోవచ్చు అన్నాడు, వర్కౌట్ అవ్వలేదు. అండ్ దెన్ హీ వెంట్ టు హిమాలయాస్, ఏదో అయింది, సంథింగ్ హ్యాపెండ్. ఈవెన్ ఆయన తలుచుకుంటే అయ్యేదేమో మరి. ఒకటండి, విజయ్ తలపతి అనే టాపిక్ పక్క పెడితే రజనీకాంత్ కనుక వస్తే నాకు తెలిసి హోల్ కంట్రీ సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే నాట్ జస్ట్ హీరోయిక్ ఇమేజ్, ఐకన్, అదంతా లెజెండరీ, అదంతా పక్క పెడితే యాజ్ ఎ పర్సన్ ఆయనకు అంత మంచి పర్సనాలిటీ, అంత మంచి పబ్లిక్ లో అంత అది ఉంది, అంత మంచోరు కూడా. సో వి షుడ్ నాట్ కంపేర్ రజనీకాంత్ గారు విత్ విజయ్ తలపతి. నో వి కెనాట్. అసలు ఆ కంపారిజన్ కూడా రాదు. నా ఫీలింగ్ ఇది. నన్ను తిట్టుకున్నా మంచిదే, కంపారిజన్ కూడా రాదు. ఎందుకంటే ఈజ్ ఎ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. అంటే ఆయన ఈ రోజు వరకు మీరు గమనిస్తే మొత్తం సర్వే రిపోర్ట్ ప్రకారం ఒక చిన్న రిమార్క్ లేదు, చిన్న బ్యాడ్ ఒక అంటే రెప్యుటేషన్ వైజ్ కానీ ఎట్లయినా రజనీకాంత్ కి చిన్న రిమార్క్, చిన్న నెగటివ్ కమెంట్ లేదు టోటల్ కంట్రీలో.
ఇంక్లూడింగ్ బాలీవుడ్ ఎవ్రీవేర్ ఇస్ సో రికగ్నైజ్డ్. అంటే ప్రతి ఒక్కరి గురించి ఏదో ఒక రూమరో లేకపోతే ఏదో నెగిటివిటీ సంథింగ్ ఏదో ఒకటి నడుస్తూనే ఉంటుంది చుట్టూరంగా. ఎందుకంటే ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే రూమర్స్ తోని ఇవన్నీ ఉంటాయి. బట్ టిల్ డేట్ అతని మీద ఏది లేదు. అందరు కూడా ఒక రేంజ్ లో రెస్పెక్ట్ చేస్తారు. సో హీఈస్ ఎ లెజెండరీ పర్సన్. సో 2 years లో ఇంత గ్రేట్ చేంజ్ రావడము, ఇంత క్లీన్ స్వీప్ ఎలక్షన్స్ లో గెలవడము ఈజ్ నాట్ ఎ స్మాల్ థింగ్ ఎట్ ఆల్. అండ్ నేను ఇంకొన్ని కూడా చూస్తున్నాను, లైక్ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ త్రిష. నేను నిన్న కూడా ఒక పోస్ట్ చూసా, దే వర్ టాకింగ్ లైక్ హౌ షీ కెన్ బి సైడ్ చిక్ అండ్ ఆల్. సైడ్ చిక్ కూడా ఉండొచ్చా, నెగటివ్ కమెంట్స్. సో ఒక్కటండి, అబౌట్ దట్ ఇప్పుడు జయలలిత గారిని కూడా we should ఎగ్జాక్ట్లీ take కదా. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు అందరు కూడా జయలలితతోని కంపేర్ చేస్తున్నారు. ఎందుకంటే సేమ్ స్టోరీ హిస్టరీ ఈస్ గెట్టింగ్ రిపీటెడ్. ఆమెను అమ్మ అని పిలుస్తుంటే ఈమెను అన్ని అని పిలుస్తున్నారు. సో తమిళనాడులో దిస్ ఈస్ యాక్సెప్టెడ్ ఫ్యాక్ట్. సో నేను అదే చూసిన ఒక ఇన్స్టాగ్రామ్ దాంట్లో సైడ్ చిక్ అంటే ఏమైనా పెద్ద గ్రేట్ అది ఇది ఏమో మాట్లాడుతూ ఉండే. సో ఒకటండి, తప్పు ఇద్దరు చేస్తారు. త్రిషాన్ ఒక్కదాన్ని బ్లేమ్ చేయడానికి లేదు. బ్లేమ్ చేసి ఇద్దరిని చేయాలైతే గమ్మున ఉండండి అంటారు. ఇక్కడ తప్పేముంది అనేది కూడా ఒక క్వశ్చన్. సి ఇప్పుడు వి నెవర్ నో వాట్ హ్యాపెండ్. ఇప్పుడు పర్సనల్ లైఫ్ లో ఏమైతుంది, ఇప్పుడు ఎవరైతే వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడరు కదా మాట్లాడే వాళ్ళకి, అండ్ కంప్లీట్లీ వాళ్ళ పర్సనల్ థింగ్. సో అస్సలు మాట్లాడద్దు. ఎవరి పర్సనల్ థింగ్ మనం రెస్పెక్ట్ చేయాలి. ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నాం అంటే బికాస్ ఈజ్ అ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఎ స్టేట్ నౌ. సో ఇది కరెక్టా, ఇతను ఇచ్చే స్టేట్మెంట్ ఒక స్టేట్ కి ఒక మెసేజ్ ఇస్తున్నాడు. సో ఇట్లా అడల్టరీ చేయడము, ఇట్లా అఫైర్ చేయడము ఇది కరెక్టా అనేది ఎలాంటి మెసేజ్ ఇస్తున్నాడు అనేది ఒక క్వశ్చన్ మార్క్. సో నేనేమంటున్నా అంటే కమెంట్స్ లో చెప్పండి, పబ్లిక్ వాట్ ఆర్ థింకింగ్ అబౌట్ ఇట్. అంటే జనాలకు ఏమనిపిస్తుందో మీరు కమెంట్స్ లో మీ ఒపీనియన్ అనేది చెప్పండి. ఐ రియలీ వాంట్ టు నో.